హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రాగి రొట్టెలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. రాగులలో కాల్షియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ హెల్తీ అండ్ టేస్టీ రాగి రొట్టెలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూను చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు, చిన్నగా కట్ చేసిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ రాగి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే మునగాకు, మెంతికూర, తోటకూర మనకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత వేడి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, పలుచగా కాకుండా కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్‌గా కలపడం వల్ల చేతితో ఈజీగా రొట్టెలను చేసుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసి రోటీ చేసుకోవడానికి ఒక క్లాత్‌ని బాగా తడిపి వాటర్ లేకుండా పిండేసి పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేతిలోనే రౌండ్ బాల్ లాగా చేసుకొని తడి క్లాత్ మీద పెట్టేసి రౌండ్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పిండి చేతికి అంటుకుంటుంటే కొంచెం వాటర్‌ని కానీ, ఆయిల్‌ని కానీ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రోటీని మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. స్టవ్ మీద ప్యాన్‌ని పెట్టుకొని వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న రాగి రొట్టెని క్లాత్ నుంచి స్లోగా తీసుకొని బాగా వేడైన పెనం మీద వేసేసి హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొట్టె రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకొని ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా రొట్టెల్లాగా చేసుకొని ప్యాన్ మీద వేసేసి రెండు వైపులా ఆయిల్ అప్లై చేస్తూ బాగా ఫ్రై చేసుకొని ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టెలు రెడీ. వీటిని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ అండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా రాగి పిండితో రొట్టెల్లాగా చేసి పెడితే ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి, బలంగా ఉంటారు. ఈ రొట్టెలు చాలా సాఫ్ట్‌గా, రుచిగా ఉంటాయి. ఈ రాగి రొట్టెలను మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.